చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా వందనస్తున్నై ఉన్నాను. అలాగే మన ప్రేయర్ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని నడిపిస్తున్న సహోదరునికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడ, మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలు వందనాలు స్తోత్రాలు. గడిచిన రాత్రికాలం అంతా మమ్మల్ని సజీవులకు కాపాడి ఉదయకాల సమయంలో చురుకైన మెలకునిచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మాకంటే గనులు యోగ్యులు ఎంతో మంది జనాన్ని చూడలేక గతించిపోయారయ్యా, మమ్మల్ని సజీవులకు కాపాడే అందుని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయోగ్యుడును దేనికి పనికి రాని వాడినైనా మీరు నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని వల్లించినట్లుగా నాకు మంచి ధైర్యాన్ని దయచేయండి, మంచి నోటి శక్తిని దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరికి మంచి అర్థమయ్యే మనసును దయచేయమని తండ్రి. బయట భయంకరమైన వర్షం పడుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాతావరణాన్ని మెదుపులో ఉంచుకొని సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఈ ప్రకటన గ్రంథాన్ని భక్తుడైన యోహాను రాసినట్టుగా మనకు తెలుసు. దీన్ని మనం చూస్తున్నాం. ఆయన యవన కాలంలో దేవునికి సమర్పించుకొని దేవునితో పరిచయం చేస్తూ ఆయన దేవుని దర్శనం పొందుకుంటానికి దేవుడు యోహానును పద్మాసు దీవులోకి తీసుకెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ పద్మాసు దీవులో యోహాను ఆత్మవశుడై ఈ గ్రంథాన్ని రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో అన్ని బైబిల్ భాగాల్లో కన్నా ప్రకటన గ్రంథము చాలా ఆదరణ కలిగించే మాటలు, ధైర్యం కలిగించే మాటలు మనకు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఎందుకంటే మనం చివరి దశలో మనం దేని ఎలా అయితే తెలుసుకోవాలో, ఎలా అయితే రక్షణ మారు మనసు పొందాలో అనేది ఈ ప్రకటన గ్రంథంలో చాలా నీట్ గా ఉంటుందన్నమాట. అంటే తర్వాత ఏం జరగబోతుంది, మనం ఎలాంటి పరిస్థితులకు గురి కాబోతున్నాం అనేది ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా ఉంటుందన్నమాట. మనకు ఒక నిరీక్షణ ఈ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనకు పరలోకం ఉంది, అక్కడికి వెళ్ళగలం, దేవుని చూడగలమనే ఒక ధైర్యము, ఒక ప్రత్యక్షత మనకు కనబడుతున్నట్టుగా మనం చూడగలం అనమాట. ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు యోహానుతో దర్శనం ద్వారా ఆయన పద్మాసు దీవులో తీసుకెళ్లి అక్కడ రాయించినట్టు మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథము చివరిది, పరిశుద్ధ గ్రంథంలో చివరి గ్రంథము. దీంట్లో 22 అధ్యాయాలు, 404 వచనాలు మనం చూస్తున్నాం అనమాట. దేవుడు ఏదైతే ఈ లోకంలో సృష్టించి ముగించిన తర్వాత ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకోగలిగితే చాలా అర్థవంతమైనగా మన జీవితం ఎలా ఉంది, ఎలా గడుస్తుంది, ఎలా జరగబోతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే ప్రకటన గ్రంథం అనే పేరుకి అర్థము తెర తొలగించి చూపుట అని అర్థం ఉంటుంది. అంటే తెర తొలగించి చూపటం అంటే తర్వాత మనకి ఏం జరగబోతుంది అనేది ఈ ప్రకటన గ్రంథంలో సమగ్రంగా యోహాను భక్తుడు రాసినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ చదువుకున్న వచనంలో 21వ అధ్యాయం 2వ వచనంలో యోహాను భక్తుడు ఆయన ఆత్మవశుడై రాస్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితిలో యోహాను అక్కడికి వెళ్ళి తన జీవితం గురించి భయపడుతూ దేవునితో మాట్లాడుతూ రాసిన గ్రంథంగా మనం చూస్తున్నాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని అని ఇక్కడ రాస్తున్నాడు. అంతకు ముందు 1వ వచనంలో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇక లేదని రాస్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన ఏం రాస్తున్నాడు అని అంటే ఒక పెండ్లి కుమార్తె ఏ విధంగా పెండ్లి కుమారుడి కొరకు సిద్ధపడుతూ దేవుని పెళ్లి జరిగేటప్పుడు ముందు వరుడు వెళ్ళి కూర్చుంటాడు అనమాట ఆ స్థానంలో. తర్వాత వధువు సిద్ధపడి వివాహ స్థలానికి వరుని కోసం ఎదుర్కొని వెళుతుంది అనమాట. అక్కడ నూతన యెరూషలేము పట్టణాన్ని భక్తుడైన యోహాను ఆ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఎందుకంటే
ఒక యవన జీవితంలో ప్రవేశించబోయే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఏ విధంగా అయితే సిద్ధపడి పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి పెండ్లి కుమార్తె వెళ్తుందో, ఆ విధంగా మన వ్యక్తిగత జీవితాలు కానీ మన సంఘాలు కానీ ఎదుర్కొనే సంఘంగా ఎదుర్కొనే ఆ స్త్రీగా మనం ఉండాలని మనం చూస్తున్నాం. యెరూషలేము అనే దానికి సమాధానం అనే పేరు మనకు కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యెరూషలేము పట్టణము దేవుడు ఒక్కొక్క పట్టణాన్ని ఒక్కొక్కరికి ఏర్పాటు చేసి ఉంటాడు. కొన్ని గ్రామాల్లో, కొన్ని కాలనీల్లో వాస్తవంగా ఒక కాలనీలో కొంతమంది హిందువులే ఉంటారు, ఒక ప్రాంతంలో ముస్లింలే ఉంటారు, ఒక ప్రాంతంలో క్రైస్తవులే ఉంటారు, ఒక ప్రాంతంలో రకరకాల ప్రజలు ఉంటారు. అయితే దేవుడు ఇశ్రాయేలులకు యెరూషలేము పట్టణానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఆ పట్టణంలో యూదులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారనమాట. అందరూ కలిసి అక్కడ యెరూషలేము పట్టణంలో నివసించడానికి యోగ్యమైన పట్టణంగా దేవుడు ఆ పట్టణాన్ని ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఎందుకంటే యెరూషలేము కొంతమందికి అనుమానం రావచ్చు. ఇశ్రాయేలు దేశము, యెరూషలేము దేశము, యేసు ప్రభు పుట్టిన ప్రాంతం కదా, క్రైస్తవులే ఉండాలి కదా, అందరూ ఉండాలి ఏంటి అని రకరకాలుగా అనుమానాలు రావచ్చు. అయితే క్రైస్తవం అనేది, యేసుక్రీస్తు అనేది ఒక మతం కాదు కాబట్టి, అది ఒక పరలోకానికి వెళ్ళే మార్గం కాబట్టి, అక్కడ అందరూ అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని రకాల ప్రజలు జీవించడానికి దేవుడు యెరూషలేము పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని యెరూషలేముకు సమాధానం అనే పేరు కలిగిన అర్థము వస్తుందన్నమాట. అయితే నూతన యెరూషలేము అంటే ఏంటి? మనం పాత యెరూషలేము ఈ లోకంలో ఆహ్, ఉంటుంది కానీ, నూతన యెరూషలేము అనే పట్టణం గురించి యేసు ప్రభు ఇక్కడ రాస్తున్నాడు కదా. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణాన్ని చూస్తున్నాను అని యోహాను భక్తుడు రాస్తున్నాడు. నూతన యెరూషలేము ఎక్కడుంది? యేసు ప్రభు మన కొరకు సిద్ధపరచడానికి నూతన యెరూషలేముకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడుందంటే నూతన యెరూషలేము, అదే భక్తుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాస్తాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే నూతన యెరూషలేము అనే పట్టణానికి. ఎందుకు వెళ్ళాడు అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మన కొరకు ఆయన స్థలం సిద్ధపరచడానికి నూతన యెరూషలేము అనే పట్టణాన్ని యేసు ప్రభు సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడికి మనల్ని అందరం తీసుకెళ్ళటానికి అనేక స్థలాలు ఉన్నాయి. నా తండ్రి ఇంటి దగ్గర నేను అక్కడికి వెళ్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేముకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఒక యెరూషలేము పట్టణానికి ఆ చాలా పేర్లు ఉన్నాయి. మొదటిగా 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో దావీదు పురణము అని దానికి పేరు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటే దేవుని నగరము, అది దేవుడు నివసించే నగరం అని దానికి పేరు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మహారాజు పట్టణం అని, సత్యమును అనుసరించే నగరం అని, షాలేము నగరం అని దావీదు నూతన యెరూషలేము పట్టణానికి రకరకాల పేర్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ పేర్లన్నీ ఆ నూతన యెరూషలేముకు సూచకంగా ఉన్నాయి. దావీదు పురమని, దేవుని నగరం అని, మహారాజు పట్టణం అని, సత్యం నివసించే నగరం అని, షాలేము నగరం అని దానికి పేర్లు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మన నూతన యెరూషలేము పట్టణానికి సృష్టికర్త ఎవరు అని మనం అనుకుంటే, దేవుడైన యెహోవా ఆ పట్టణానికి సృష్టికర్తగా మనం ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఏ పట్టణం కొరకు ఎదురు చూశారని అంటే, పునాదులు గల పట్టణం కొరకు చూసినట్టుగా మనం చూస్తున్నాం. నూతన యెరూషలేము పట్టణంకు వారు ఎదురు చూసి దానిని పొందుకొని దానిలో ప్రవేశించాలని ఎదురు చూసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడంటే, నూతన యెరూషలేము పట్టణానికి ఎదురు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ పట్టణంలో దేవుడు నివసిస్తాడని, అది సత్యమును అనుసరించే పురం అని, దేవుని ఆశీర్వాదం పొందుకున్న నగరం అని దానికి పేరుంది కాబట్టి, ఆ పట్టణాన్ని ఎదురు చూడటానికి, ఆ పట్టణంలో ప్రవేశించడానికి అబ్రహాం కూడా ఎదురు చూసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నూతన యెరూషలేము పట్టణం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మనం ఒక గృహాన్ని నిర్మించుకోవాలి, మనం నివసించడానికి ఒక ఇల్లు కట్టుకోవాలి అని మనం ఆలోచన కలిగి ఉంటే, అది ఏ విధంగా ఉండాలనే ముందుగానే ఆ కుటుంబ యజమానురాలు వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుంటారనమాట. మనం ఎన్ని అంకణాలు ఇల్లు కట్టాలి, ఎలా బెడ్రూమ్ పెట్టుకోవాలి, ఎలా హాల్ పెట్టుకోవాలి, ఎలా కిచెన్ పెట్టుకోవాలి అని రకరకాలుగా ఆలోచన కలిగి మనం మన గృహాన్ని నిర్మించుకుంటూ ఉంటాం. అయితే నూతన యెరూషలేమును సృష్టించిన వాడు దేవుడే కాబట్టి, అది ఎలా ఉండబోతుందనే దానికి ఆయన మనకి ఏం చూపిస్తున్నాడంటే, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి రావాలని యేసు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆ ఆయన ఏం కోరుకున్నాడంటే, నూతన యెరూషలేములో దేవుని మహిమతో నిండి ఉండాలి ఆ యెరూషలేము పట్టణం అని చెప్పి
కోరుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే మన ఇల్లు కట్టుకునేటప్పుడు రకరకాలుగా కట్టుకుంటూ ఉంటాం. ఒక సిమెంట్ వేస్తే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది, ఇంకొక రకమైన సిమెంట్ వేయాలి, లేదంటే ఇసుక మంచిది వేయాలి, ఐరన్ మంచిది వేయాలి అని మనం రకరకాల కోరుకుంటాం. కానీ దేవుడు నూతన యెరూషలేమును సృష్టిస్తూ ఆయన ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే దాని యందు వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వలె ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఆ అది దేవుని పట్టణం కాబట్టి ఆ పట్టణంలో అనేక మంది ప్రజలు రక్షించబడిన వారు, ఆ విశ్వాసతుల ముందుకు కొనసాగించిన వారు దానిలో ప్రవేశించాలి కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు ఎలా చేశాడంటే సూర్యకాంతం వంటి వెలుగును దానికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యెరూషలేము పట్టణానికి మనం ఒకవేళ మన ఇల్లు కట్టుకుంటే బేస్మెంట్ కాడి నుంచి 16 అడుగులు 17 అడుగులు మనం ఎత్తు కట్టుకొని దాని మీద స్లాబ్ పోస్తాం. అయితే యెరూషలేము పట్టణానికి దేవుడు ఏం చేశాడంటే గొప్ప ప్రాకారమును దానికి 12 గుమ్మాలు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అయితే మన ఇంటికి కట్టుకున్నప్పుడు ఒకటో రెండో ద్వారబంధనాలు పెట్టుకోగలం, రెండు మార్గాలు ఏర్పాటు చేసుకోగలం. అయితే దేవుడు యెరూషలేము పట్టణానికి గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఏర్పాటు చేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. యెరూషలేము పట్టణం యొక్క కొలతలు 2500 మీటర్లు అనమాట. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆ కాలంలో మీటర్లు లేవు కాబట్టి 750 కోసులని ఇక్కడ మనం రాసినట్టుగా చూడగలుగుతున్నాం. 750 కోసులు అనగా 1500 మైళ్ళు. దాన్ని సుమారు 2500 కిలోమీటర్లుగా మనం ఇది ఈ ఈ ఈ టైంలో దాన్ని కొలతల్లో కొలుస్తాం. 2500 కిలోమీటర్ల పొడవు, 2500 కిలోమీటర్ల ఎత్తు, 2500 కిలోమీటర్ల వెడల్పు కలిగిన పట్టణంగా యెరూషలేము పట్టణాన్ని మనము చూస్తూ ఉన్నాం. యెరూషలేము పట్టణము దానికి 12 గుమ్మములు ఉన్నాయి. దాన్ని 12 ముత్యములుగా మనం కొలుస్తాం అనమాట. ఒక్కొక్క ముత్యము ఒక్కొక్క గుమ్మం అనమాట. 12 గుమ్మములతో యెరూషలేము పట్టణము నిర్మించబడి ఉన్నది. అక్కడ యెరూషలేము పట్టణంలో ఏ దేవాలయం కూడా లేదు. ఎందుకంటే అక్కడ సర్వాధికారి అయిన దేవుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు. నూతన యెరూషలేము పట్టణంలో ఆయన సూర్యుడు చంద్రుడు దానికి అక్కర్లేదు. దేవుని మహిమే దానికి గొప్ప వెలుగుగా మనం అక్కడ ఉన్నట్టుగా చూస్తాం అన్నమాట. ఈ నూతన యెరూషలేము పట్టణంలో ఎవరు ప్రవేశిస్తారు అని మనం అనుకుంటే అందరూ ఇప్పుడు పెండ్లి కుమార్తె సిద్ధపడి పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్తూ ఉంది. అయితే నూతన యెరూషలేములో రారాజైన యేసు ప్రభుని ఎదుర్కొనడానికి ఎవరు వెళ్తారు అని మనము గ్రహించినట్లయితే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. కానీ నిషిద్ధమైనదేదియు, అసహ్యమైనదేదియు, అబద్ధం చెప్పేదేది కూడా దానిలోకి ప్రవేశించడానికి అర్హత లేనట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఆశపడతాం. మనం ఏదైనా కార్యం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాలి అని మనం ఆశపడతాం. దానిలో ప్రవేశించాలి, దానిలోకి వెళ్ళి దానిలో మనం చూడాలి అని మనం కోరుకుంటాం. కానీ దానిలోకి అందరికీ ప్రవేశం లేదు. ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడ్డారో యేసు ప్రభువైన ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆ జీవగ్రంథంలో పేర్లు రాయబడతారో వారికి మాత్రమే అందులో ప్రవేశము కలదన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు నూతన యెరూషలేము పట్టణాన్ని దాన్ని అలంకరించాడు. పెండ్లి కుమార్తె ఏ విధంగా అయితే అలంకరించుకుంటుందో మనం చూస్తాం. పెళ్లి రోజు ఒకవేళ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అయితే వేలేయటము, తెల్లచీర కట్టడము, ఆమెను శుభ్రంగా చాలా అందంగా తయారు చేస్తారు పెళ్లి కుమార్తెని. ఒక్కొక్క సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క విధంగా పెళ్లి కుమార్తెను తయారు చేస్తారనమాట. అయితే నూతన యెరూషలేము అనే పట్టణము ఏ విధంగా అలంకరించబడి ఉందంటే 12 రకాలైన వస్తువులతో, 12 రకాలైన రత్నములతో అది అలంకరించబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటవది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధం అనమాట. ఇన్ని రత్నాలతో నూతన యెరూషలేము పట్టణము అలంకరించబడుతుంది. ఒక పెండ్లి కుమార్తె బంగారంతో వజ్రాలతో ఏ విధంగా అయితే అలంకరించబడి తన భర్త అయిన పెండ్లి కుమారుడి కొరకు ఎదుర్కొంటుందో ఆ విధంగా నూతన యెరూషలేము పట్టణం కొరకు ఈ విధంగా అలంకరించబడుతున్నట్టు మనం చూస్తున్నాం. 12 రకాల రత్నములు, వజ్రములు, వైడూర్యములతో ఆ పట్టణము అలంకరించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాటన్నిటికీ అర్థాలు వాటి గురించి చాలా ఉన్నాయి. కానీ ఎందుకంటే సూర్యకాంతపు రాయి అంటే సూర్యకాంతి మనకు ఏమిస్తుందంటే స్వచ్ఛతను, పరిశుద్ధతను తెలియజేస్తుంది అనమాట. ఆ సూర్యకాంతి వెలుగులో మనం నిద్ర లేచి మన దైనందిక కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటాం మనం. అందుకనే సూర్యకాంతపు రాయి కూడా ఆ నూతన యెరూషలేము పట్టణంలో అలంకరింపబడినట్టుగా మనము చూడగలుగుతున్నాం. 12 రకాల రత్నాలు, 12 రకాల వజ్రాలతో ఈ విధంగా నూతన యెరూషలేము పట్టణము అలంకరించబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం కూడా ఈ లోక అలంకరణ కొరకు ఆత్రపడుతూ ఉంటాం, ఆవేశపడుతూ ఉంటాం. ఈ లోకంలో మనం అందంగా ఉండాలని, ఈ లోకంలో మనం అలంకరించుకుంటాం రకరకాల నగలతో, రకరకాల బట్టలతో ఆ అలంకరించుకుంటూ ఉన్నాం. ఇప్పుడుండే పిల్లలైతే, జనరేషన్ అయితే ఆ రోజుకొక రకాల చెప్పులు, రోజుకొక రకం షూ, రోజుకొక రకాల వాచెస్, ఇలా అంటే అలంకరించుకుంటానికి ఈ బాహ్య అలంకరణ కొరకు, ఈ దేహ అలంకరణ కొరకు మనము ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దేవుడులో మనం అలంకరించుకోవాలి. దేవుడు నూతన యెరూషలేము పట్టణం 12 రకాల వజ్రాలు, రత్నాలతో అలంకరించబడినట్టుగా మనం చూస్తాం. మనం కూడా ఈ బాహ్య అలంకరణ కన్నా అలంకరణ అంటే దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేసి దేవునితో మనం మాట్లాడగలిగితే గొప్ప అలంకరణగా మనం చూడగలుగుతున్నమాట. అలాగే నూతన యెరూషలేము యొక్క వివరణ, నూతన యెరూషలేములో ఎవరు ప్రవేశిస్తారంటే జీవగ్రంథం ముందు రాయబడిన వారే ప్రవేశిస్తారు. నూతన యెరూషలేము యొక్క అలంకరణ మనం చూసాం. 12 రకాల రత్నములతో, వజ్రములతో ఆ నూతన యెరూషలేము పట్టణము అలంకరించబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నూతన యెరూషలేము యొక్క వివరణ మనం తెలుసుకోగలిగితే ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొత్తము నూతన యెరూషలేము గురించి రాసినట్టుగా మనం చూస్తున్నాం. నగరం యొక్క నూతన యెరూషలేము యొక్క గోడలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోగలిగితే 21వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు మనం చదువుకోగలిగితే, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయులు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. దేవుడు నిజంగా ఆయన ప్రణాళిక ఎంత గొప్పది అంటే, ఎంత ఆయన ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మా సంతానాన్ని, ఆదాము సంతానాన్ని ఆయన సృష్టించినప్పుడు ఇశ్రాయేలీయులు 12 గోత్రాలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ యెరూషలేము పట్టణానికి 12 గుమ్మములు ఉన్నట్టుగా మనం అది గొప్ప ప్రణాళిక దేవునిది. దేవుడు ఒక అంకెని తీసుకున్నాడంటే ఆ అంకెకి ఎంతో గొప్ప ఆధిక్యత కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఏడు సిలువ మీద పడిన 7 మాటలు గాని, 7 మరియలు గాని, ఇలా రకరకాలుగా ఒక్కొక్క నంబర్కి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ఆధిక్యత ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 12 అనే దాన్ని మనం చూసుకుంటే ఇశ్రాయేలులు 12 ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు, యేసు ప్రభు శిష్యులు 12 మంది. అలాగే ఇక్కడ యెరూషలేము పట్టణానికి ఆయన 12 గుమ్మములు ఏర్పాటు చేసి ఆ ఇశ్రాయేలులు 12 గోత్రములను నామములు ఆ గుమ్మములకు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము పట్టణం యొక్క వివరణ ఎలా ఉందంటే, అక్కడ యెరూషలేముకి ఏం చేశాడంటే దేవుడు 12 గుమ్మములు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే నగరం యొక్క కొలతలు, నూతన యెరూషలేము నగరం యొక్క కొలతలు 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూసుకున్నాం. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుకొని నాతో మాట్లాడు అని యొద్ద బంగారు కొలకర్ర ఉన్ను. ఆ పట్టణము చచ్చక అవుకమైనది, దాని పొడవు దాని వెడల్పులతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. ఈ 750 కోసులు అంటే 2500 కిలోమీటర్లుగా మనం చూడగలుగుతున్నాం. దాని పొడవును, ఎత్తును, వెడల్పును సమానముగా ఉన్నది. దేవుడు మొత్తం యెరూషలేము పట్టణాన్ని సమానంగా, అంటే పొడుగు, వెడల్పు, ఎత్తు, ఆ వైశాల్యాన్ని అంతటిని సమానంగా చేయగా మనం ఈ నూతన యెరూషలేము పట్టణం యొక్క వివరణలో మనం గ్రహించగలం. అలాగే యొక్క సౌందర్యం, మనం ఒక పట్టణానికి వెళ్ళాం, ఆ పట్టణంలో అందాలన్నీ చూడాలనుకుంటున్నాం. ఆ పట్టణంలో చూసిన తర్వాత దాన్ని మనం వర్ణిస్తాం అనమాట. అలాగే నూతన యెరూషలేము పట్టణాన్ని మనం వర్ణిస్తాం. మనం ఎప్పుడు వెళ్లకుండా ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో, ఆ పట్టణాన్ని అంతా మనం చూసిన తర్వాత ఇది చాలా అందంగా ఉందని చెప్పి మన బంధువుల దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, దాన్ని వర్ణిస్తాం అనమాట. ఇక్కడ అదే విధంగా ఆ నూతన యెరూషలేము పట్టణం యొక్క సౌందర్యాన్ని 18వ వచనం నుంచి 21వ వచనం వరకు ఇక్కడ భక్తుడైన యోహాను వర్ణిస్తున్నాడు. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేవి. మొదటి పునాది సూర్యకాంత ఇందాక నేను చదివిన ఈ 12 రత్నాలతో ఆ పట్టణాన్ని దేవుడు నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నగరంలో దేవాలయం గురించి ఇక్కడ రాస్తున్నాడు 22వ వచనంలో. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ పట్టణానికైనా వెళ్ళండి, ఏదో ఒక దేవాలయం, హిందువుల దేవాలయము, ముస్లింల దేవాలయము, క్రైస్తవుల దేవుని ఆలయము ఏదో ఒకటి ఉంటాయి. కానీ దేవుని నూతన యెరూషలేము పట్టణంలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో దేవాలయం ఎవరంటే సర్వాధికారి దేవుడు ఆ పట్టణంలో దేవాలయంగా కలిగి ఉన్నాడు అనమాట. అలాగే నగరం యొక్క వెలుగు, ఈ నూతన యెరూషలేము పట్టణాన్ని మనం వర్ణిస్తూ ఉన్నాం. దాని నగరం యొక్క గోడలు చూసాం, నగరం యొక్క కొలతలు చూసాం,
నగరం యొక్క సౌందర్యం చూసాం. ఇప్పుడు నగరం యొక్క వెలుగు చూస్తే ఆ 23వ వచనం 24వ వచనంలో ఏముందంటే, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఏ పట్టణంలో అయినా, ఏ ఇంట్లో అయినా ఆ సూర్యచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటారు. ఆ ప్రకాశాలే వాటికి వెలుగుగా ఉంటాయి అన్నమాట. కానీ నూతన యెరూషలేము పట్టణానికి దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతుంది. దానికి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. అలాంటి గొప్ప పట్టణం ఏదైనా ఉందంటే అది నూతన యెరూషలేము పట్టణముగా మనం చూస్తున్నాం. ఇక్కడ నగర ప్రవేశం, నగరంలో ఎలా ప్రవేశించగలగాలి మనం అంటే, 25వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడి జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకువచ్చారు. జనాలు దాని మహిమను ఆ పట్టణంలోనికి తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించాలని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఆ పట్టణంలో ప్రవేశించాలంటే మనం జీవగ్రంథం, దేవుని యొక్క జీవన గ్రంథంలో రాయబడాలని మనం తెలుసుకోగలం. ఎవరి పేర్లైతే దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడతారో ఆ పేర్లు కలిగిన వారు మాత్రమే నూతన యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తారు. నూతన యెరూషలేములో నివసించేది ఎవరు నివసిస్తారంటే, ఆ 21వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటే, ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటే, ఆ పెళ్లి కుమార్తె, గొర్రెపిల్ల యొక్క పెళ్లి కుమార్తె మాత్రమే ఈ పట్టణంలో నివసిస్తుందని, అలాగే ఇశ్రాయేలులు 12 గోత్రము వారు మాత్రమే ఈ పట్టణంలో నివసిస్తారని, అలాగే ఆ తర్వాత రక్షణ పొందిన ప్రజలు మాత్రమే ఈ పట్టణంలో ప్రవేశిస్తారని మనం తెలుసుకోగలుగుతాం. 21వ అధ్యాయంలో అన్ని నూతన యెరూషలేము పట్టణం గురించి రాస్తూ, ఎవరో దాంట్లో నివసిస్తారు అంటే గొర్రెపిల్ల యొక్క పెళ్లి కుమార్తె, అలాగే ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారు, రక్షణ పొందిన ప్రజలు మాత్రమే ఈ పట్టణంలో ప్రవేశిస్తారు, ఈ పట్టణంలో నివసిస్తారని ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఎవరు దీంట్లో ప్రవేశించరు. కొంతమందికి కొన్ని నగరాల్లో ఆ అలా ఉండదు, అంటే ప్రవేశం ఉండదు. కొంతమంది ఇప్పుడు మనం ఎక్కడన్నా జూకి వెళ్ళాలో, లేదంటే పార్క్కి వెళ్ళాలో, ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం? మనం టికెట్ కొనుక్కొని కొంత డబ్బులు దానికి వెచ్చించి మనం అక్కడికి వెళ్ళి చూడగలం. అయితే ఈ పట్టణంలో, నూతన యెరూషలేము పట్టణంలో ఎవరికి ప్రవేశం లేదంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టుగా పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరికీ అగ్నిగుండంలో ప్రవేశించు, అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు అని ఉంది. అంటే వీరందరికీ, ఎవరైతే పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారకులు, విగ్రహారాధికులు, అబద్ధికులు ఉంటారో వీళ్ళందరికీ కూడా నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశము లేదని దేవుడు మనకు సెలవిస్తున్నాడు అనమాట. మనం వాటిలో లేకుండా, మనం ఆ స్థితిలో లేకుండా, మనం మంచి స్థితిలో ఆ యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించగలిగిన వారమై ఉండాలన్నమాట. నూతన యెరూషలేము పట్టణము రకరకాల రత్నములతో, వజ్రములతో అది అలంకరింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఒక పెండ్లి కుమార్తె ఏ విధంగా పెండ్లి కుమారుడు కొరకు ఎదుర్కొంటానికి సిద్ధపడిందో, ఆ విధంగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సిద్ధపడుతున్నావా? ఆ విధంగా నీ వ్యక్తిగత సంఘంలో నువ్వు సిద్ధపడుతున్నావా? ఎందుకంటే యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చేటప్పుడు మనం ఎత్తబడే సంఘంగా, ఎత్తబడే వధువుగా మనం ఉండాలంటే, మనము ఈ పిరికివారు, అసహ్యులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, మాంత్రికులు వలె ఉండకుండా మనం విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు మన యాత్రను కొనసాగించాలి. ఎందుకంటే అది అందరూ వెళ్ళే పట్టణం కాదు. అందరూ ఆషామాషిగా ప్రయాణం చేసి వెళ్ళటానికి అది ఒక గొప్ప సినిమా హాల్లో, లేకపోతే ఒక మాల్లో, లేకపోతే ఒక పబ్బో ఏదో కాదనమాట. అది ఒక పట్టణము, అది దేవుడు నివసించే పట్టణము. కాబట్టి ఆ పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవ గ్రంథంలో మనం పేరు రాయటానికి మనం సిద్ధపడి ఉండాలన్నమాట. అలా జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాస్తాడో ఆ రాసిన వారు మాత్రమే నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించడానికి అవకాశం ఉందన్నమాట. దేవుడు నూతన యెరూషలేము పట్టణాన్ని మన కొరకు సృష్టించాడు. ఎందుకంటే అక్కడ సృష్టించి ఏం చెప్పాడంటే, నేను నా తండ్రి ఎదుకు వెళ్తున్నాను, అక్కడ అనేక నివాసములు కలవు, వాటిలో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, అక్కడ మీ కొరకు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని మన దేవుడు మనకు వాగ్దానం చేసి నిబంధన చేశాడనమాట. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన యెరూషలేము పట్టణం కొరకు మనం ప్రార్థన చేద్దాం. నూతన యెరూషలేములోకి మనం ప్రవేశించడానికి మనం సిద్ధపడదాం. ఈ లోకంలో జీవించేటప్పుడే, ఒకవేళ మనం ఈ లోకంలో పాపంలో ఆ జీవిస్తున్నప్పుడు ఆయన యేసు ప్రభు మన కొరకు ఆయన గొర్రెపిల్ల రక్తం వల్లే మన కొరకు చిందించి మన పాపములన్నింటినీ తీసివేశాడు. కాబట్టి మనం నూతన యెరూషలేములో ప్రవేశించడానికి మనం యోగ్యత కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలని మనం చేస్తూ, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఒక చిన్న పల్లవ పాడుకొని నా వాక్యాన్ని నేను ముగిస్తాను. నూతన యెరూషలేము పట్టణము
పెండ్లికై అలంకరించబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. పారాయణకు ప్రజలయుండురు, పారాయణకు ప్రజలయుండురు. ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువరు, అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువరు. ఎవ్వరు దానిలో లేనే లేరు, ఎవ్వరు దానిలో లేనే లేరు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. హల్లెలూయా. మీ అందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తూ, నాకు ఆ సమయాన్ని ఇచ్చిన దేవునికి, అలాగే మన యూసీవై కమిటీ వారికి కూడా వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. వందనాలు బ్రదర్. దేవుని నామంలో అందరికి వందనాలు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా యొక్క గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచిన ఈ రాత్రికాల సమయం అంతా నాయన అయా నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇటు రీతిగా నూతనమైనటువంటి రోజును మాకు ఇచ్చారు ప్రభువా. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం నాయన. ఉదయకాల సమయంలో అయా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే మహింపరిచేటువంటి ధన్యతను మాకు అందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. మేము వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ నాయన నీ వాక్యాన్ని వినగలిగేటువంటి ధన్యతను మాకు ఇచ్చారు ప్రభువా. అందును బట్టి వందనాలు దేవా. ఈ సమయంలో తండ్రి విత్తబడినటువంటి అయా ఇదిగో నా తండ్రి ఆ యొక్క లేఖనాలను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. నూతన యెరూషలేమును చేరుకొనుటకు అయా సిద్ధపాటు మనస్సును కలిగి నీ కృపా నీ కాపుదలతో ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అయా ఇదిగో నా తండ్రి నీ దాసుని నిలబెట్టి వారిని మీ బోరగా వాడుకొని ఇటు రీతిగా ప్రభువా వాక్యాన్ని వెరజల్లుండంగా ప్రభువా అది మొలకెత్తుటకు సహాయం దయచేయండి. నూరంతల ఫలాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినగలిగేటువంటి చెవులు మాకు అందరికి ఇచ్చారు, అందుని బట్టి వందనాలు. అయా విన్నటువంటి దాన్ని మేము గ్రహించి అయా దాన్ని నాయన ముందుకు కొనసాగింపు చేసుకొనగలిగేటువంటి జ్ఞానంతో మమ్మల్ని అందరిని నింపి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా అయా మా మధ్యలో నాయన ఇటు రీతిగా నాయన వాక్యాన్ని వివరించినటువంటి నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృపలో బలపరచండి. నీ కాపుదలని కంచి వారి చుట్టూ ఉంచి అయా నీ బిడ్డకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన అన్ని కార్యాల కంటే నాయన వివాహం ఘనమైనదని మీరు సెలవిచ్చి ఉండగా అయా నీ దాసుని మీరు దర్శించండి. నీ కృప నీ కాపుదల వారి జీవితం పట్ల ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. నీ చిత్తమేమైనదో అలాగును ప్రభువా జరిగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ చిత్తమైతే ప్రభువా అయా ఇదిగో మంచి అయా ఇదిగో నాయన నీ యందు భయభక్తులు కలిగినటువంటి వధువుని అయా నీ యొక్క బిడ్డకు నాయన తోడుగా ఉంచుతారని నమ్ముచూ ఉన్నాం. అందుని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు, వేలాది వందనాలు ప్రభువా. అయా నీ కృపలో అయా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేమందరం ఒక టీమ్గా నాయన అయా బ్రదర్ కొరకు ప్రార్థిస్తూ ఉండగా అయా ఇదిగో మా మనవి మీ పాదసన్నిధికి చేరిందని నమ్ముచూ ఉన్నాం. జతపరచండి, నీ కాపుదల ఉంచండి ప్రభువా. నీ కృపలో బలపరచండి అయా నాయన. నీ బిడ్డకు కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. వారు చేసేటువంటి ఆ యొక్క జాబును ప్రభువా నీ ఆధీనంలో ఉంచుకోండి. ఎలాంటి ఒడిదుడుకులు నాయన రానివ్వకుండా నీ నామంలో గద్దించండి
అయా ఒకవేళ ఎదురైతే ఎదుర్కొనే శక్తిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని నీ బిడ్డకిచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఇదిగో నా దేవా, అనునిత్యం నాయన నీ యొక్క పరిచర్యలో కొనసాగుతూ ఉండగా ఎలాంటి ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా ముందుకు కొనసాగింపు చేసి నీ బిడ్డకి నాయన మంచి ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాం. మంచి శక్తితో, బలంతో, ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇటు రీతిగా ప్రభువా యూసీవై టీం మొత్తాన్ని మీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. ఏ ఒక్కరూ నా నాయన ఇదిగో త్రొట్టిల్లక నీ యందు నమ్మకంగా, విశ్వాసంగా ముందుకు కొనసాగింపు చేయండి. నూతన యెరూషలేమును చేరుకునేటువంటి భాగ్యాన్ని ప్రతి బిడ్డకు కూడా దయచేసి మీరే మహిమ పొందుకోమని మమ్మల్ని అందరినీ మీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటూ మీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.